హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. దీనికన్నా ముందు వీడియో మీరు చూసినట్టయితే మేము సమ్మర్ వెకేషన్ కోసం మా హోమ్ టౌన్కి అయితే వచ్చాం. ప్యాకింగ్ అండ్ వెకేషన్ ప్రిపరేషన్స్ అన్నీ నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ట్రావెల్ అండ్ డే 1 ఎట్ మై అత్తారిల్లు నేను నా అదర్ ఛానల్ అయిన రిత్కృతి స్వీట్ హోమ్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను. ఛానల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ పిన్ కమెంట్లో పిన్ చేసి ఉంచుతాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ట్రావెల్ బ్లాగ్ మీరు చూడొచ్చు. ఇదైతే ఇంకా డే 2 ఎట్ మై అత్తారిల్లు. చాలామంది కరెక్ట్గా గెస్ చేసేసారు మేము ఎక్కడ ఉంటాం ఏంటి అని. ఇంకా మార్నింగ్ లేవగానే వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే మొన్నటి వరకు ఫుల్ ఎండలు. ఇంకా మేము వచ్చిన రోజు అంటే ఫ్రైడే రోజు, ఇదైతే సాటర్డే బ్లాగ్. ఫ్రైడే ఫుల్ అప్పుడప్పుడు డ్రిజిల్ అవుతూ ఉంది. ఇదైతే సాటర్డే మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా లైట్గా డ్రిజిల్ అవుతూ ఉంది. నేను మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ అయిపోయాయి. సో పైన వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను. ఇదైతే టీవీ టవర్. అసలు ఈ కొండలు చూస్తుంటే ఏమాత్రం మన ఏడు కొండలకి తగ్గనట్టు ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా వర్షం పడ్డప్పుడు. షీఈ్ ఎంజాయింగ్ హర్ హనీ లెమన్ వాటర్ ఇన్ దిస్ వెదర్. బాగుంది కదా నాన్న, చల్లగాలి ఇంత వేడి కప్పు. ఇట్స్ హాట్. నేను ఫోటో తీసాను గైస్. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది, భలే ఉంటుంది అక్కడ కూర్చుంటే. కానీ తడిగుందా అన్న, వర్షం పడింది. డోంట్ సిట్, నో తడిగా ఉంది. సో అలా మా అమ్మాయి నేను వెదర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మార్నింగ్ గోమాత దర్శనం అండ్ ఇక్కడ చిన్న క్యూట్ పప్పీస్ ఉన్నాయి. చూడగానే భలే ముద్దుగా అనిపించింది. అక్కడ ఆడుకుంటూ ఉన్నాయి. ఇంకా డ్రిజిల్ అవుతుంది కదా, అవన్నీ అక్కడ ఆటో ఉంది కదా, ఆటో కిందకైతే వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి. నాకైతే నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానులేండి. మా అమ్మాయి కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి చూసింది. స్మాల్ పప్పీస్ అసలు ఎంత బాగున్నాయో అని. ఇంక ఈ వెదర్ని, క్లైమేట్ని ఎంతసేపు చూసినా తక్కువే. కానీ ఇంట్లో కొన్ని చిన్న పనులు ఉంటాయి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టే ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి కూడా వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా కిందకు వచ్చేసాను. అత్తయ్య ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఆ పనిలో ఉన్నారు. నేనైతే బట్టలు ఆరబెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే బయలుదేరిపోయాం. అదే మీరు థంబ్నెయిల్లో చూసినట్టు ఎలాగో సాటర్డే స్వామివారి దర్శనానికి మాకైతే పిలుపు వచ్చింది. టీటీడీ అమరావతికి అయితే వెళ్తున్నాం. టీటీడీ అంటే ఒక ఎమోషన్. మీరు టీటీడీ టెంపుల్స్లో ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే మీరు తిరుపతిలోనే వెళ్ళి దర్శనం చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది స్వామివారి విగ్రహం అయితే. ఇంక ఇక్కడ కూడా సేమ్ టీటీడీ అంటే అలానే ఉంటుంది. నేను టీటీడీ ఢిల్లీ వీడియోస్ కూడా రిత్కృతి స్వీట్ హోమ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ 10 o'clockకి వీడియోస్ వస్తే రిత్కృతి స్వీట్ హోమ్లో మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. డైలీ వీడియో చూడాలి, రొటీన్ బ్లాగ్స్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇదే అయితే మన మీడియాలో బాగా వైరల్ చేశారు కదా బాహుబలి బ్రిడ్జ్ అని. ఆ బ్రిడ్జ్ నేను కూడా ఇది చూడాలని చాలా ఎగ్జైట్ అయ్యాను. అసలు మామూలుగా కాదు. బాహుబలి బ్రిడ్జ్ అంటున్నారు, ఏంటి స్పెషల్ అని. స్పెషల్ పక్కన పెడితే అమరావతి వెళ్ళడానికి బోల్డ్ అంత విజయవాడ ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. అది నాకు బాగా అర్థమైంది దీని మీద వస్తున్నప్పుడు. అండ్ ఇది వెస్ట్ బైపాస్ రోడ్ కదా, అండ్ కృష్ణా రివర్ క్రాస్ చేయడానికి. రివర్ అయితే ఎంత బాగుందో, ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఈ మధ్య అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఏంటి అని ఎవరైనా కొత్త వాళ్ళు అనుకుంటున్నట్లయితే మేము ఢిల్లీలో ఉంటాం కదా, మాకు జూన్లో సమ్మర్ హాలిడేస్ ఉంటాయండి. ఇంకా అందుకే మీ దగ్గర సమ్మర్ హాలిడేస్ అయిపోయినప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పిల్లలందరూ ఆల్మోస్ట్ మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. మీకు కనుక నా రొటీన్ వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. రొటీన్ వ్లాగ్సే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో షేర్ చేసుకుంటాను. నా వీక్లీ క్లీనింగ్, మంత్లీ క్లీనింగ్, డైలీ క్లీనింగ్ ఎలా ఉంటుంది, నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, డైలీ క్లీనింగ్ రొటీన్ 2 minutes ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ బోల్డ్ అనే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనమైతే చూస్తూ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మన బాహుబలి బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ దీనికి యాక్చువల్గా
రోడ్ సరిగ్గా లేదనిపిస్తుంది నాకు. అంటే ఓన్లీ బికాజ్ మనం ఈ టెంపుల్కి వెళ్ళడానికి రూట్ సరిగ్గా లేకపోవడం వల్ల టోల్లోంచి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే టోల్లోంచి ఎగ్జిట్ అయ్యి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ అదర్వైజ్ ఇంకా టీటీడీకి స్వామిని చూడడానికి వెళ్తున్నాం అంటే అసలు ఆ ఫీలే వేరే రకంగా ఉంటుంది. సాటర్డే కదా, నాకు ఎందుకో సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే అవకాశం వచ్చింది అనిపిస్తేనే చాలా అసలు స్వామి ప్రత్యక్షంగా పిలిచారు అని ఫీల్ అవుతాను నేనైతే. ఇంకా నేను మా వారు, పాప, మా మామయ్య గారు, మా మరిది గారు వచ్చాం. అత్తయ్య రావట్లేదు, తనకి ఇంట్లో కొంచెం పని. ఏప్రిల్లోనే మా మరిది గారి బర్త్డే ఉంటే ఆ టైంలో అయితే వెళ్ళారు అత్తయ్య గారు వాళ్ళు. ఇంకా సరే ఎలానో ఇంట్లో పని ఉంది కదా, పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి అని మామయ్య గారిని ఇచ్చి అయితే పంపించారు. ఇంకా మేము వల్ల సరదాగా వచ్చాం అనమాట. అసలు వెదర్ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందో, మేము బయలుదేరే టైంకి సడన్గా అంత వేడి పెరిగిపోయింది. అంటే ఎండ్ ఏం రాలేదు, కానీ హ్యూమిడిటీ బాగా ఆఫ్టర్నూన్ షవర్స్ అని చూపిస్తుంది, కానీ ఆ షవర్స్ ఎప్పుడు వస్తాయా, ఆ షవర్స్ వచ్చేలోపు అసలు ఈ ఉడకకి ఏమైపోతామా అనిపించింది. అంత హ్యూమిడిటీ, అంత చెమటలు అసలు. అబ్బా, మేము అక్కడ సమ్మర్ తప్పించుకుంటాం, ఇక్కడ మనకు మాన్సూన్ వచ్చేసిందిలే అని వచ్చాం, కానీ ఎండలు మాత్రం ఒక రేంజ్లో వాయించేస్తున్నాయి. ఫస్ట్ ఒక 1.5 డే ఏమో వెదర్ ఎంజాయ్ చేసినట్టున్నాం. ఈ పర్టికులర్ డే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే మండే రోజు కూడా ఫుల్ ఎండ ఉంది అసలు. ఇంకా టీటీడీ గురించి మీకు తెలిసిందే కదా, మొత్తం స్ట్రక్చర్ దగ్గర నుంచి పెయింటింగ్స్ కలర్ వరకు అన్నీ సేమే ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో. ఇంకా అలానే బయట ఎంట్రన్స్ కూడా ఉంది. బయట నుంచి చూస్తే అయితే సేమ్ మన ఢిల్లీ టీటీడీ చూసినట్టే అనిపించింది, కానీ ఢిల్లీ టీటీడీలో స్పేస్ చాలా తక్కువ. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ క్వార్టర్స్ ఏదో ఉంది, దానిలో ఒక చిన్న ప్లేస్ అయితే అలాట్ చేశారు కాబట్టి అంత స్పేషియస్గా లేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ టెంపుల్ 5 acresలో ఉంది. అస్సలు మామూలు విషయం కాదు, ఎంత స్పేషియస్గా ఉందో. ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే ఫొటోస్ తీయడంలో బిజీగా ఉంది. వాళ్ళ తాతగారిని కెమెరా కావాలని అడిగితే అంటే ఇప్పుడులాగా డిఎస్ఎల్ఆర్ కాకుండా దానికన్నా ముందు హ్యాండీ క్యామ్స్ ఉన్నాయి కదా, అలాంటిది ఒకటి మావయ్య గారి దగ్గర ఉంటే అది ఇచ్చారు తనకి, చార్జ్ చేసి ఇస్తే ఇంకా తనకి నచ్చిన ఫొటోస్ అన్నీ తీసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ బ్యూటీ ఏంటంటే స్వామివారి వాహనాలన్నీ ఇలా డిస్ప్లేలో పెట్టారు చూడడానికి. అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకు వీటన్నింటిలో. ఈ కల్పవృక్ష వాహనం అయితే అసలు ఎంతసేపు నేను అలా ఉండి చూస్తూ ఉండిపోయానో, ఆ వృక్షం, ఆ కలర్ డీటెయిలింగ్ అసలు ఎంత బాగుందంటే అది ఇత్తడైనా సరే బంగారంతోనే చేశారా అన్నట్టు ఉంది. గరుడ వాహనం, ఇంకా ప్రతిదీ అన్ని వాహనాలు ఇలా డిస్ప్లేలో పెట్టారు, మనం చక్కగా చూడొచ్చు. అండ్ టెంపుల్ ఇలా విలేజ్లో ఉంది కదా, ఇది టీటీడీ వెంకటపాలెంలో ఉంది యాక్చువల్గా గుంటూరు డిస్టిక్లో, కానీ అమరావతి ఫేమస్ కాబట్టి టీటీడీ అమరావతి అని అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా అసలు చాలా 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 బాగుంది. మీరు ఎవరైనా దగ్గరలో ఉండి వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. తిరుపతి నుంచి స్వామివారి పిలుపు ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ ఇక్కడికి మాత్రం వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. సో మాకు పునర్దర్శన ప్రాప్తిరస్తు. మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. ఇంకా రిటర్న్ అయితే విజయవాడ నుంచే రావాలని డిసైడ్ అయ్యాం మేము. ప్రకాశం బ్యారేజ్ అవన్నీ చూసుకుంటూ రావచ్చని. ఈ రూట్ కూడా అసలు ఎంత బాగుందో, అన్ని అరటి తోటలు, కొబ్బరి చెట్లు, అసలు మామూలుగా లేదు. వెదర్ బాగుంది అన్నాను కదా, హ్యూమిడ్ అయితే ఉంది, కానీ సన్ లేకపోవడం వల్ల ఆ వెదర్కి గ్రీనరీ అసలు చూడముచ్చటగా ఉంది. నాకైతే ఐ ఫీస్ట్లా అనిపించింది. ఫీస్ట్లో ఇదే కదా మనకి దొరికింది, చెట్లు ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా వాటి మీద అంత దుమ్ము పట్టేసి వర్షం ఎప్పుడు వస్తుందా అని పాపం చెట్లు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా అలా అత్తయ్య గారు ఎలానో ఇంట్లోనే ఉన్నారు కాబట్టి లంచ్ రెడీ చేసి ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఈరోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ లంచ్ ఎంజాయ్ చేసేసాం. టొమాటో పప్పు, బెండకాయ ఫ్రై, నెయ్యి, అప్పడాలు, ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇంట్లో అన్ని రకాల ఆవకాయలు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తినేయచ్చు. ఈ తాటి చెట్లు చూస్తుంటే ఇంకొంచెం ముందు వస్తే తాటి ముంజలు తినేవాళ్ళం కదా అనిపించింది నాకు, ఎందుకంటే తాటి కాయలు అయిపోయాయి ఆల్రెడీ, చెట్లకు ఉన్నాయి. ఈ అరటి తోటలు అయితే ఇంకా దారి పొడవునా ఉంటూనే ఉన్నాయి. దారిలో మేము చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా చూసాము, చాలా బాగుంది, మంచి గ్రీనరీ మధ్యలో ఉంది ఆయన హౌస్ అయితే అసలు. ఇదైతే మీ అందరికీ తెలిసిన ప్రకాశం బ్యారేజ్ అండ్ కృష్ణమ్మ తల్లి. ఇక్కడికి రాగానే
ఒక మంచి ఇదనమాట ఫీల్. అబ్బా మన ప్లేస్ కదా అనిపిస్తుంది. అసలు ఇవన్నీ ఇక్కడే ఉండి ఏంటో ఇంత హైప్ చేసి చెప్తున్నారు ఏంటి అనిపిస్తుంది. కానీ దూరంగా ఉండి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనం పుట్టి పెరిగిన ప్లేస్కి రావడం అన్నీ జరిగే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే ఈ ఫీలింగ్స్ అర్థమవుతాయి. ఇక్కడే ఉండి రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఏముంది, ఇది మేము రోజు చూసే ప్లేసే కదా, ఈరోజు ఇవిడ గొప్పగా వీడియో చూసి చూపిస్తుంది అని అనుకుంటారు. కానీ నేను పర్టికులర్గా నా లైఫ్లో జరిగేదంతా డాక్యుమెంట్ చేసుకోవడం కోసం రికార్డ్ చేసుకుంటాను. అదే నేను మీతో షేర్ చేస్తాను. డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ కాబట్టి డైలీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, మా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మా ఇంట్లో పిల్లలు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అన్నట్టు సంక్రాంతి పండగకి చేసుకోవాల్సిన అరిసెలు ఇప్పుడు చేసుకుంటున్నాం. మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అరిసెలు అంటే అంత ఇష్టం. పర్టికులర్గా పాపకి కానీ, మా వారికి కానీ, మా బ్రదర్ ఇన్ లాకి కానీ అందరికీ అరిసెలు అంటే బోల్డంత ఇష్టం. అలానే సంక్రాంతి టైంలో చేసుకోలేదా అంటే చేశారు. అప్పుడు కూడా అత్తయ్య గారు వాళ్ళు చేసి కొరియర్లో అయితే పంపించారు మాకు ఢిల్లీకి, మేము మిస్ అవ్వకూడదని. ఈసారి పండగకి రావడం కుదరలేదు కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ మా పాప అడుగుతుందని ఫ్రెష్గా చేద్దామని బియ్యం అయితే నానపెట్టి ఉంచారు అత్తయ్య. ఇంకా అవి తడి బియ్యం పట్టించాలి కదా, మామయ్య గారు పిండి పట్టించుకొచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి కొంతసేపు హాయిగా రెస్ట్ తీసుకున్నాం. ఆ హ్యూమిడ్లో వెళ్ళొచ్చేసరికి అదో రకంగా అయిపోయింది. ఇంకా హాయిగా పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ స్లోగా స్టార్ట్ చేసాం. పిండి పట్టించుకొచ్చారు. ఇంకా పిండిలో కొంచెం కూడా బరకు ఉండకూడదు కాబట్టి దాన్ని అయితే జల్లెడ పట్టేస్తున్నాం. మా అత్తయ్య గారి స్టైల్లో తను అరిసెలు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు డిఫరెంట్గా చేస్తూ ఉండొచ్చు, కానీ మా ఇంట్లో మేము కుకింగ్ ఎలా చేస్తాం అనేది షేర్ చేసుకోవడం మాత్రమే నా ఉద్దేశం. ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. మేము కూడా నెక్స్ట్ టైం అలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నేను కూడా మీతో చెప్తాను. ఇంకా నేను వెళ్ళైతే నుంచొని కొంచెం జల్లెడ పట్టాను. ఇంక ఇదంతా మన వల్ల అయ్యే పని కాలేదు, పైగా బోల్డంత స్ట్రెస్ అని ఇంకా మనకి ఎక్కడ చేతుల నొప్పులు కదా. ఇంకా అత్తయ్య గారు అయితే తీసుకొని జల్లెడ పట్టేస్తున్నారు. ఆవిడ పడుతుంటే నేనే సగం చేసి వదిలేసానంటే మా అమ్మ ఇంకా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంది. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే కదా. ఇంకా నానమ్మ దగ్గరికి తను కూడా వచ్చేసింది. నానమ్మ నేను పడతానని ఇంకా అందరూ హెల్ప్ చేసేవాళ్ళే. ఇంకా అలా పిండి జల్లెడ పట్టడం కొంచెం కష్టమే, మనకు రెగ్యులర్గా అలవాటు లేని పని కదా. పిండి ఆరిపోకుండా ఉండడానికి ఇలా నీట్గా పిండిని ఇది చేస్తూ ఉంటాం కదా, ట్యాప్ చేసినట్టు. అదైతే కంపల్సరీ మిస్ అవుద్ది. ఇంక ఇక్కడ మా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇంక అందరు పార్టిసిపేషన్ ఉండే అందరూ తలా ఒక చేస్తేనే రెసిపీ టేస్టీగా వస్తుంది కదా. అదే కదా ఫ్యామిలీ టైం అంటే. అక్కడ ఉంటే ఇక్కడ వీళ్ళు ఉంటారు, అక్కడ మేము ఉంటాం, మా పనుల్లో మేము, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు అందరూ కలిసి అన్ని పనులు చేసుకుంటూ మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనుకోండి, ఆ ఫ్యామిలీ టైం బోల్డ్ అన్ని మెమరీస్ని ఇస్తుంది. వాటన్నిటిని పట్టుకొని మనం వెళ్ళామంటే మళ్ళీ మన నెక్స్ట్ విజిట్ వరకు హ్యాపీగా ఆ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంక ఇక్కడైతే మనోరాలు ఇంట్లో ఉంది కాబట్టి తనతో పాకం పట్టడం కోసం అని తనైతే పెట్టమంటున్నారు. ఏదైనా ఇలా పెద్దగా పిండి వంటలు చేస్తున్నప్పుడు నమస్కారం చేసుకొని స్టవ్ ఆన్ చేస్తాం కదా, సేమ్ అదే ఫాలో అయింది. మా నాన్నమ్మకి హలో చెప్పండి. హాయ్ నాన్నమ్మ. వెల్కమ్ టు మై అత్తయ్యస్ కిచెన్. మై నాన్నమ్మస్ కిచెన్. అది అత్తయ్యస్ కిచెన్. హలో, వెల్కమ్ టు అవర్ అత్తయ్యస్ కిచెన్. నేను మా పాపకు చేసే హెల్దీ స్నాక్స్ అన్నీ మీకు ఇష్టం కదా, దానికి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట ఇక్కడ నుంచే. నానమ్మ గారి నుంచే ఇన్స్పిరేషన్, అక్కడ నుంచే చాలా వరకు నేర్చుకొని చేసేవి వాటిల్లో. అత్తయ్య ఇప్పుడు ఇంకా ఎంతసేపు పడుతుంది పాకం రావడానికి? 10 నిమిషాలు. మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారు? కేజీకి కేజీన్నర బియ్యం. ఓకే, కేజీ బెల్లంకి కేజీన్నర బియ్యం. ఓకే, 10 మినిట్స్లో పాకం రెడీ అయిపోద్ది. పిండి వేసి కలుపుతాం. ఓకే, రెసిపీ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఓకే,
ఇంక ఇక్కడైతే పాకం టెస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుల్లో బెల్లం ఎలా వస్తుందంటే ఈ రోజు తెచ్చిన షాప్లోనే రేపు తెచ్చినా కూడా సరిగ్గా రావట్లేదు. డీమార్ట్లో తెప్పించి చేశారంట మొన్న సంక్రాంతి పండగకి చేసినప్పుడు కూడా. సేమ్ అక్కడి నుంచే తీసుకొచ్చారు ఈసారి కూడా. అయినా సరే అసలు ఎంతసేపు కలిపి 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 పాపం అత్తయ్యకి చేయి నొప్పి వచ్చేసింది, కానీ పాకం మాత్రం రాలేదు. నేను కూడా ఇంట్లో పల్లి పట్టి చేస్తూనే ఉంటాను కదా, వెంటనే తీగ పాకం స్టార్ట్ అయ్యి స్లోగా అది ముద్ర పాకంలో వస్తూ ఉంటుంది కదా, ఇంకా అసలు ఎంతసేపటికి పాకం రాదు. మీరు చూడండి, వాటర్లో వేస్తూ ఉన్నారు, అలా డైల్యూట్ అయిపోతూ ఉంది. ఫైనల్గా చాలా స్ట్రగుల్ తర్వాత చాలా సేపటికి వచ్చింది. మరీ పప్పు చెక్కలాగా చెక్క పాకం అయితే రావసరం లేదు, కానీ ఉండపాకం వస్తే సరిపోతుంది. బెల్లం చాలా డేంజరస్గా ఉంది. ఈ కెమికల్స్ ఏంటో ఈ గోల్ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంక ఈ అరిసెలు చేయడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్. నేను చెప్పినట్టే అందరూ తల ఒక చేయేస్తే ఇంట్లో పని త్వరగా అయిపోద్ది. మిగతా పిండి వంటల్లాగా ఒకరు ఇద్దరితో అయ్యే పని కాదు ఇది. ఫైనల్లీ ఆ పాకం స్ట్రగుల్లో సక్సెస్ అయ్యి మేమైతే కావాల్సిన పాకం వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే అత్తయ్య నెయ్యి వేసేసి ఆ తర్వాత నువ్వులు యాడ్ చేసుకున్నారు. నువ్వులు కూడా అప్రాక్సిమేట్గా ఒక 200 గ్రామ్స్ అలా యాడ్ చేశారు. ఇంకా మీ చాయిస్ కంప్లీట్గా నువ్వులు ఎన్ని యాడ్ చేసుకోవాలనేది. కొంతమంది ఇందులో కొన్ని మిక్స్ చేసి కొన్ని పైనుంచి అద్దుతూ ఉంటారు. అలా కాకుండా మేము 200 గ్రామ్స్ ఒకేసారి ఇలా పాకంలో యాడ్ చేసేసారు. ఇంకా ఫైనల్గా స్టవ్ మీద పెట్టి కలపడం కష్టం కాబట్టి ఇదంతా కింద సెటప్ చేసి మా వారిని కూర్చోబెట్టాం కలపడానికి. నీట్గా గట్టిగా కలిపేస్తారు. తనైతే మనం అంత బాగా తిప్పలేం కదా. స్టార్టింగ్లో అయితే ఇనీషియల్గా తిప్పచ్చు, కానీ ఎవరైనా సరే పిండి వేస్తూ ఉండే కొద్దీ అది టైట్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఆడవాళ్ళకు కొంచెం తిప్పడం కష్టం కాబట్టి మగవాళ్ళు హెల్ప్ చేశారనుకోండి పని ఈజీగా అయిపోద్ది. ఇంకా అందుకే మా వారిని కూర్చోబెట్టాం. కొంతమంది అరిసెలు కంప్లీట్గా నెయ్యిలో కూడా డీప్ ఫ్రై చేసుకుంటారు, కానీ మేము ఆయిల్లోనే ఫ్రై చేసాం. మీరు చూసారు కదా, ఆ గ్లాస్తో నెయ్యి అయితే వేశారు టేస్ట్ కోసం. ఇంకా పిండిలా వేస్తూ ఉన్నాను. ఇనీషియల్గా ఎలాగో కలపడం ఈజీగానే ఉంటుందని నేను చెప్పాను కదా, అందుకే స్టార్టింగ్లో అయితే అత్తయ్య కలుపుతున్నారు. ఇంకా కొంచెం బాగా గట్టి పడిపోయింది అనుకున్నప్పుడు మా వారికి ఇచ్చాం. ఇంకా తర్వాత తనైతే మంచిగా మిక్స్ చేసి పెట్టారు. తను కొంచెం మగవాళ్ళంటే ఎలా అయినా కొంచెం ఎఫర్ట్ పెట్టి మిక్స్ చేస్తూ ఉంటారు కదా, బాగా కలిసింది మంచిగా నువ్వులు, నెయ్యి, పిండి అంతా. పిండి వంటలు ఎలా అయినా మన ఇంట్లో చేసుకుంటేనే వచ్చే కిక్ వేరబ్బా. మనం సిటీస్లో ఎంత చేసుకున్నా సరే ఇదే వంట మేమందరం కలిసి ఢిల్లీలో చేసుకున్న ఫీలింగ్ రాదు. ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే రకంగా ఉంటుంది. ఇంకా మిక్సింగ్ పార్ట్ అంతా పూర్తయిపోయినట్టే. ఇప్పుడు ఉండ చెక్ చేస్తున్నారు చూసారా, ఇలా వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టే మనం చేసేసుకోవచ్చు. ఇంతకన్నా ఇంకొంచెం పిండి యాడ్ చేశారంటే మీరు గట్టిగా అయిపోతుంది, అంటే చేస్తున్నప్పుడు మంచిగా స్ప్రెడ్ అవ్వాలి కదా. ఇంక ఇవి చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏమన్నా ఉందంటే అవి ఆయిల్ ప్యాకెట్సే. మీ దగ్గర పాలిథిన్ షీట్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, మనం చెక్కలు చేసుకునేవి, పప్పు చెక్కలు అలాంటివి ఉంటే మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర అంత పెద్ద పెద్ద షీట్స్ ఏం లేవు కాబట్టి ఒక 3 ఆయిల్ ప్యాకెట్స్ యూస్ చేసిన కవర్స్ ఉంటే వాటిని ఇలా నీట్గా కట్ చేసేసారు. వాటి మీద ఇంక ఇలా చేసేస్తున్నారు అనమాట. మా అత్తయ్య చేసినంత పర్ఫెక్ట్గా మేము అందరం అయితే చేయలేం, కానీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి కాబట్టి ఇంకా మాకు తోచినంత సాయం అయితే చేసాం. ఇంక ఇక్కడ మన టర్న్ అయితే వచ్చేసింది. చూడండి, అరిసెలు చేయడంలో నా టాలెంట్ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు.
ఇంక ఇలా ముందు ఒక బ్యాచ్ అయితే రెడీ చేసేసుకున్నాం. మీలో ఎంతమందికి ఇప్పుడు ఈ అరిసెలు చూస్తే అరిసెలు తినాలనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. మీ కామెంట్సే నా మోటివేషన్, మీ లైకే నా మోటివేషన్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో తప్పకుండా టైం తీసుకొని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే దేవుడికి నమస్కారం చేసుకొని అరిసెలు వేయడం స్టార్ట్ చేసేసాం. ఇంక ఇలా వేసేసి బోత్ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేసేసి అత్తే పక్కన వేసేస్తే అరిసెలు ప్రెస్ చేయడానికి పూరి ప్రెస్ లాంటిది ఉంటుంది కదా, దానిలో ప్రెస్ చేస్తారు కదా, ఆ పని అయితే మా వారు హెల్ప్ చేసి పెట్టారు. అసలు ఎంత బాగా బూరెల్లాగా పొంగాయో అరిసెలు మాత్రం. బెల్లం హ్యాండ్ ఇచ్చింది, ఎలా ఉంటుందో ఏంటో బాగానే అవడానికి ఇంతసేపు పట్టింది అని భయపడ్డాం కానీ ఆ దేవుడి దయ వల్ల బాగానే సక్సెస్ అయ్యాం. అరిసెలు కూడా సూపర్ టేస్టీగా వచ్చాయి. ఇంకా అది మా అరిసెల స్టోరీ అయితే మా వారు ఇలా ఈ చెక్క లాంటిది ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ తీసేసి ఇలా పక్కనైతే పెట్టేస్తున్నారు. ఇంతకీ మీ ఫేవరెట్ పిండి వంటలు ఏంటి, మీరు అరిసెలు ఎలా చేస్తారు, మీకు అరిసెలు అంటే ఇష్టమా కాదా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మా అరిసెలతో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ థర్స్డే రోజు మరొక మంచి మా అత్తారింట్లో బ్లాగ్తో మిమ్మల్ని అయితే కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.